ఓ సాధారణ ఛాయ్వాలా భారతదేశానికి అత్యంత విజయవంతమైన ప్రధానమంత్రిగా దేశ దశా దిశను మార్చిన నాయకుడిగా విశ్వ గురువుగా అవతరించడం అనితర సాధ్యం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒకే ఒక్కడు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాత్లో వాద్నగర్ నుంచి న్యూఢిల్లీ వరకు ఆయన జీవిత ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రధాని మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా వారోత్సవాలను నిర్వహిస్తోంది బీజేపీ. పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ఎంపీలు, పార్టీ శ్రేణులు రక్తదానం చేస్తున్నారు. స్వదేశీ మేళాలు, వికసిత భారత్పై చిత్రలేఖన పోటీలు, మేధావులతో భేటీలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటివి జరగనున్నాయి. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి. వారణాసిలో 111 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. మహారాష్ట్రలో 1,00,000కు పైగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఢిల్లీలో కూలీల పిల్లల కోసం 500 శిశు సంరక్షక కేంద్రాలను ప్రారంభిస్తారు. ఒడిశాలో 75 లక్షల మొక్కలను నాటనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వ పటిమ, సేవ, అంకిత భావాలను కొనియాడారు. దేశ విదేశాలకు చెందిన సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీకి బర్త్డే విషెస్ను అందించారు. ఆయన నాయకత్వంలో దేశం మరింత పురోగతిని సాధించాలని ఆకాంక్షించారు. On behalf of the entire business community of India, on behalf of the Reliance family, and on behalf of the Ambani family, I convey my heartiest felicitations to Prime Minister Modi ji. It is not a coincidence that Modi ji's Amrit Mahotsav is coming in Bharat's Amrit Kal. It is my deepest wish that Modi ji should continue to serve India when independent India turns 100. और आपका जो सफर रहा है, जर्नी रही है, जो आपकी कहानी है, छोटे से शहर से लेकर ग्लोबल स्टेज तक, वो बहुत ही ज़्यादा इंस्पायरिंग है. इस कहानी में आपका डिसिप्लिन, आपकी मेहनत और अपने देश के प्रति डेडिकेशन दिखाई पड़ता है. तो सच तो ये है सर कि 75 साल की उम्र में जो आपकी पेस है, एनर्जी है, वो हम जैसे जवान लोगों को भी पीछे छोड़ देती है. सो मैं दुआ करता हूँ कि आप हमेशा स्वस्थ रहें, तंदुरुस्त रहें, मजबूत रहें और खुशहाल रहें. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आपको 75वें जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं. यह अवसर न केवल आपके जीवन का एक महत्वपूर्ण पड़ाव है, बल्कि पूरे राष्ट्र के लिए भी गर्व और प्रेरणा का क्षण है. आपने अपनी दृढ़ निष्ठा, अथक परिश्रम और दूरदृष्टि से भारत को एक नई पहचान दी है. आपका व्यक्तित्व शक्ति, साहस और संकल्प का प्रतीक है. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, आपके जन्मदिन पर यही प्रार्थना है कि आपको लंबी उम्र, उत्तम स्वास्थ्य और जीवन में अपार खुशियां मिले. With utmost respect, sir, wishing you a very happy 75th birthday. జై హింద్. విశ్వగురువుగా అవతరించిన ప్రధాని మోదీకి వివిధ దేశాధినేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీకి ఫోన్ చేసి విషెస్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డియర్ ఫ్రెండ్ మోదీకి ప్రత్యేకంగా లేఖ పంపారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు, ఇటలీ ప్రధాని మెలోనీ, యూపీ పీఎం కీర్ స్టార్మర్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.